తప్పకుండా. ఫస్ట్ అదే ప్రివెన్షన్ లాగా కాబట్టి ఆ తంబాకు అది తీసుకోకూడదు, ఆల్కహాల్ అది విపరీతంగా వాడకూడదు. డెంటల్ ప్రాబ్లం, ఏమైనా నోటి పండ్లు సతాయిస్తున్నాయి, పండ్ల కింద పడుతుంది బుగ్గ నాలుక అంటే దాన్ని సరి చేయించుకొని అలైన్మెంట్ కానీ డెంటల్ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాలి. ఓరల్ హైజీన్ మంచిగా చూసుకోవాలి, బ్రషింగ్ అనండి, లేకపోతే యాంటీసెప్టిక్ లోషన్తో పుక్కిలించి వేయడం ఇటువంటివి చేసుకోవాలి. ల్యూకోప్లేకియా ఉంటే అది మళ్ళీ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ పోకుండా డెంటల్ సర్జన్, ఓరల్ సర్జన్, ఫేషియోమాగ్యులర్ సర్జన్ సంప్రదించి దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎక్కువగా స్పైసెస్ అవి వాడకుండా యాంటీ ఆక్సిడెంట్స్, వెజిటబుల్స్ అనండి, ఫ్రూట్స్ అనండి అవి బాగా వాడుతూ సరైన నోటి ఆరోగ్యం కాపాడుకుంటే నోటి క్యాన్సర్ రాకుండా మనము అరికట్టవచ్చు. సో ప్రివెంటివ్ మెజర్స్ ఆల్వేస్ దేర్ ఉన్నాయి. క్యాన్సర్ వచ్చిన వెంటనే ఒక అల్సర్ రూపం మానతలేదు, లేదా ఒక తెల్లమచ్చ ఏర్పడింది వర్టికోప్లేకియా అంటే సరైన టైంలో త్వరగా డాక్టర్ని సంప్రదించి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ వరకు అది స్ప్రెడ్ అవ్వకుండా, పాకకుండా ఇది ల్యూకోప్లేకియా గోయింగ్ ఇంటూ మ్యాలిగ్నెన్సీని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ విధంగా సరైన పద్ధతిలో అవగాహన చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే వైద్యులు కరెక్ట్ దీనిలో టైంలో సంప్రదిస్తే నోటి క్యాన్సర్ను అరికట్టవచ్చు. నోటి క్యాన్సర్కు ట్రీట్మెంట్ ఉంది, సర్జరీ కాకుండా రేడియేషన్ కూడా ఉంది. సర్జరీలో చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి కాబట్టి అంధవికారం కానీ లేకపోతే ఫంక్షనల్ డిజబిలిటీ కానీ లేకుండా సర్జరీ కూడా చేయొచ్చు ఈ రోజుల్లో.